వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. ఇప్పటి వరకు మనము ఏపీ డిఎస్సి 2025లో జరిగినటువంటి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ మ్యాథ్స్లోని మ్యాథ్స్ బిట్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇంతకుముందు వీడియోలో 8th June 2025 షిఫ్ట్ 2లో జరిగినటువంటి పీజీటీ మ్యాథ్స్లోని 61 బిట్ నుంచి 110 బిట్స్ వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు June 8, 2025 జరిగినటువంటి పీజీటీ పేపర్లోని 111 పేపర్ నుంచి 111 క్వశ్చన్ నుంచి 160 క్వశ్చన్ వరకు డిస్కస్ చేసుకుందాం. ఈ పేపర్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ పేపర్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లోను మరియు కామెంట్ రూపంలో తెలియజేయబడుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. The ratio in which centroid of triangle divide its orthocenter and circumcenter. ఈ ప్రాబ్లంలో the ratio in which centroid of triangle divides its orthocenter and circumcenter అన్నాడు. సో మనకి నాన్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో ఆర్థోసెంటర్, సెంట్రాయిడ్, సర్కంసెంటర్ సో ఇవన్నీ కొలీనియర్ అవుతాయి. సో సెంట్రాయిడ్ అనేది ఆర్థోసెంటర్, సర్కంసెంటర్ని 2:1 రేషియో డివైడ్ చేస్తుంది. సో రిక్వైర్డ్ రేషియో ఈజ్ 2:1 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. The area of the triangle formed by the points a, b plus c, b, c plus a and c, a plus b is. So ఈ ప్రాబ్లంలో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ ద పాయింట్స్ a, b plus c, b పాయింట్గా తీసుకుంటే b, c plus a, c కోఆర్డినేట్స్ c, a plus b. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా మనకు తెలుసు, half mod x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. So here x1 is y1, x2 y2, x3 y3. After say half mod x1 a into y2 minus y3, b plus c minus of c plus a, c cancel అయ్యి b minus a వస్తుంది, ప్లస్ x2 b ఇంటూ y3 మైనస్ y1. రెండులో కామన్ ఏ ఉంది, ఏ ఎలిమినేట్ పోతే c మైనస్ b ప్లస్ x3 c ఇంటూ y1 మైనస్ y2. y1 మైనస్ y2లో రెండులో సరే x2 y2 మైనస్ y3 అయినప్పుడు మనకి c మైనస్ b వస్తుంది. ఇక్కడ c మైనస్ b ప్లస్ b ఇంటూ ఇయర్ కామన్ a మైనస్ సి అవుతుంది, ప్లస్ సి ఇంటూ మనకి సి కామన్ పోతే b మైనస్ సి వస్తుంది. సో ఈక్వల్ హాఫ్ మాడ్ ఏసీ మైనస్ ఏబి ప్లస్ ఏబి మైనస్ బీసీ ప్లస్ బీసీ మైనస్ ఏసీ వస్తుంది, ప్లస్ బీసీ మైనస్ బీసీ ప్లస్ ఏబి మైనస్ ఏబి ప్లస్ ఏసీ మైనస్ ఏసీ కలిపిపోతే ఏరియా 0 వస్తుంది. ఆన్సర్ ఇస్ 0. నెక్స్ట్ ప్రాబ్లం. ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ టు ద ఫోకై ఆఫ్ an ellipse 9x square plus 16y square equal to 144 and having least radius is. ఈ ప్రాబ్లంలో ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ టు ద ఫోకై ఆఫ్ an ellipse 9x square plus 16y square equal to 144 and having least radius అన్నాడు. దీన్ని మనం జనరల్ ఫార్ములా రాసుకున్నప్పుడు x స్క్వేర్ బై 144/9 అంటే మనకి 16 ప్లస్ y స్క్వేర్ బై 144/16 అంటే 9 equal to 1. ఏ గ్రేటర్ దెన్ బి కాబట్టి పారాబోలా మనకి అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉంటే మేజర్ యాక్సిస్. సో ఇక్కడ ఎక్స్ ఇంటూ సి ఫోకై అనేది మనకి సి ఈక్వల్ టు రూట్ ఆఫ్
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 16 మైనస్ ప్లస్ మైనస్ అంటే √7 వస్తుంది. ఇది మైనస్ √7, ఇది ప్లస్ √7 వస్తుంది. సో ఇది వెటెక్స్ 0, 0 సెంటర్ కాబట్టి. సో మనకు కావాల్సింది సర్కిల్ పాసింగ్ త్రూ బోత్ ద ఫోకై విత్ మినిమం రేడియస్ అన్నాడు. అప్పుడు ఇది మైనస్ √7, 0, √7, 0 అనేవి ఎండ్స్ ఆఫ్ డయామీటర్ అవుతాయి. therefore ఈ డిస్టెన్స్ అనేది డయామీటర్ డిస్టెన్స్ రూట్ ఆఫ్ √7 మైనస్ ఆఫ్ మైనస్ √7 అంటే 2√7 అవుతుంది. రేడియస్ ఈక్వల్ టు 2√7/2 అంటే √7 యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ x cos alpha plus y sin alpha equal to p when the axes are rotated through an angle alpha is. ఈ ప్రాబ్లంలో ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ x cos alpha plus y sin alpha equal to p when the axes are rotated through an angle alpha అన్నాడు. సో మనము యాక్సిస్ని రొటేట్ చేసినప్పుడు న్యూ కోఆర్డినేట్స్ x, y అనుకున్నప్పుడు స్మాల్ x ఇక్కడ మన ఫార్ములా క్యాపిటల్ X cos alpha మైనస్ క్యాపిటల్ Y sin alpha, స్మాల్ y ఈక్వల్ టు క్యాపిటల్ X sin alpha ప్లస్ క్యాపిటల్ Y cos alpha వస్తుంది. ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x ప్లస్లో x cos alpha మైనస్ y sin alpha ఇంటూ ఇక్కడ cos alpha ఉంది ప్లస్ y అంటే x sin alpha ప్లస్ y cos alpha ఇంటూ sin alpha ఉంది ఈక్వల్ టు p అవుతుంది. మల్టిప్లై చేసినప్పుడు x cos square alpha మైనస్ y sin alpha cos alpha ప్లస్ x sin square alpha ప్లస్ y sin alpha cos alpha ఈక్వల్ టు p అవుతుంది. ఈ ప్లస్ y sin alpha cos alpha మైనస్ y sin alpha cos alpha క్యాన్సిల్, x ఇంటూ cos square alpha ప్లస్ sin square alpha ఈక్వల్ టు p. సో దిస్ ఈక్వల్ 1 అని తెలుసు కాబట్టి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈక్వల్ టు x ఈక్వల్ టు p అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, the point to which the origin should be shifted in order to eliminate the first degree terms of from 2x square plus 4xy plus 5y square minus 4x minus 22y plus 7 equal to 0 is. ఈ ప్రాబ్లంలో the point to which the origin should be shifted in order to eliminate the first degree terms from 2x square plus 4xy plus 5y square minus 4x minus 22y plus 7 equal to 0 అన్నాడు. సో దీన్ని మనము పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసి ఆ 2 ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు ఆ పాయింట్ వస్తుంది. సో ఇప్పుడు ∂f/∂x తీసుకున్నప్పుడు 2x² యొక్క డెరివేటివ్ 4x ప్లస్ 4xy యొక్క డెరివేటివ్ 4y మైనస్ 4 ఈక్వల్ టు 0, 0 తీసుకుంటే ఈక్వల్ టు 0 వస్తుంది. ఇంప్లైస్ x ప్లస్ y మైనస్ 1 ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ పార్షియల్ డెరివేషన్ విత్ రెస్పెక్ట్ టు y ∂f/∂y చేసినప్పుడు ఇది 0 అయిపోతుంది. సో 4xy డెరివేటివ్ మనకి y డెరివేటివ్ 1 కాబట్టి 4x ప్లస్ 5y డెరివేటివ్ 5 ఇంటూ 2y ప్లస్ 10y మైనస్ 22y డెరివేటివ్ మైనస్ 22 ఈక్వల్ 0 ఇంప్లైస్ మనకి 2తో డివిజన్ చేసినప్పుడు 2x ప్లస్ 5y మైనస్ 11 ఈక్వల్ 0 సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. సో సెకండ్ ఈక్వేషన్లో నుంచి ఫస్ట్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేసినప్పుడు 2x ప్లస్ 2y మైనస్ 2 ఈక్వల్ 0, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 3y మైనస్ 9 ఈక్వల్ 0, y ఈక్వల్ 9/3 అంటే 3 వస్తుంది. ఫ్రమ్ 1 x ఈక్వల్ టు 1 minus y, 1 minus 3 ఈక్వల్ మైనస్ 2. సో పాయింట్ టు బి షిఫ్టెడ్ టు
-2, 3 to eliminate first degree terms. Next problem. Father of geometrical results during 323 to 283 BC is. Problem of father of geometrical results during 323 283 BC is అన్నాడు. మనకి యూక్లిడ్ ఈజ్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ. సో ఆన్సర్ యూక్లిడ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఏ the points 1, 2 and 3, 4 lie to the same side of the line 3x minus 5y plus a equal to 0 is. ఈ ప్రాబ్లంలో the set of values of a if the points 1, 2 and 3, 4 lie to the same side of the line 3x minus 5y plus a equal to 0 is అన్నాడు. సో సేమ్ సైడ్ లై అంటే L11 ఈజ్ లెస్ దాన్ 0 అవుతుంది. సో ఈ బోత్ పాయింట్స్ సేమ్ సైడ్ ఉండాలి కాబట్టి L11 ఇంటూ L22 ప్రోడక్ట్ అనేది ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో ఎక్స్ ప్లస్లో 1 y ప్లస్ 2 సబ్ చేసినప్పుడు 3 1 3 minus 10 ప్లస్ a ఇంటూ L22 3 3 9 minus 4 5 20 ప్లస్ a గ్రేటర్ దాన్ 0 అవుతుంది. -7 ప్లస్ a ఇంటూ -13 ప్లస్ a గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అంటే a -7 ఇంటూ a -13 గ్రేటర్ దాన్ 0. సో a స్క్వేర్ -20a ఇక 9 - 20 అంటే -11 అవుతుంది. సో ఇక్కడ కూడా a -11 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు a స్క్వేర్ -18a ప్లస్ 77 గ్రేటర్ దాన్ 0 వస్తుంది. ప్రోడక్ట్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి a డస్ నాట్ బిలాంగ్స్ టు 0 7, 11 వస్తుంది. అంటే వాల్యూస్ -∞ to 7 యూనియన్ 11 to infinity అవుతుంది. సో ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ a ఈస్ -∞ to 7 యూనియన్ 11 to infinity అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ 3x plus 2y plus 4 equal to 0, 2x plus 5y minus 1 equal to 0, and whose distance from the point 2, -1 is 2. ఈ ప్రాబ్లంలో మనకి the equations of the line passing through point of intersection of 3x plus 2y plus 4 equal to 0, 2x plus 5y minus 1 equal to 0, and whose distance from the point 2, -1 is 2 అన్నాడు. సో మనం ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకుంటే ఇటెంట్కి సో దీన్ని 2తో మల్టిప్లై 6x ప్లస్ 4y ప్లస్ 8 ఈక్వల్ 0. దీన్ని 3తో మల్టిప్లై చేసినప్పుడు 3x ప్లస్ 15y మైనస్ 3 ఈక్వల్ 0. సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు -11y ప్లస్ 11 ఈక్వల్ 0 ఈజ్ ఇంప్లైస్ y ఈక్వల్ టు -11/-11 అంటే 1 వస్తుంది. y ఈక్వల్ 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 3x ప్లస్ 2 ప్లస్ 4 ఈక్వల్ 0. సో 3x ఈక్వల్ టు -6, x ఈక్వల్ టు -2 వస్తుంది. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ 1, x వాల్యూ -2, 1 వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ passing through 2, -1 is y minus y1 by x minus x1 అంటే x plus 2 ఈక్వల్ టు m అనుకున్నప్పుడు మనకి y minus 1 ఈక్వల్ టు m into x plus 2 అంటే mx
minus y plus 2m minus 1 equal to 0 వస్తుంది. 2m minus 1 side వచ్చినప్పుడు plus 1 equal to 0 వస్తుంది. The distance, perpendicular distance from 2, minus 1 is 2 అని ఇచ్చాడు. సో ఇక్కడ x ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2m plus 1 plus 2m plus 1 by root of a square plus b square అన్నప్పుడు m square plus 1 ఈక్వల్ టు మనకి 2 అవుతుంది. సో 2m plus 1 whole square 2 into 2m plus 1 ఈక్వల్ టు 2 root of m square plus 1 వస్తుంది. సో 2 క్యాన్సిల్ చేసుకుంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు 2m plus 1 whole square ఈక్వల్ టు m square plus 1 వస్తుంది. సో 4m square plus 4m plus 1 equal to m square plus 1 is implies 3m square plus 4m equal to 0. So m equal to 0 or m equal to minus 4 by 3 అవుతుంది. అప్పుడు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి వాల్యూ ఈక్వేషన్ minus y plus 1 equal to 0 అంటే y minus 1 equal to 0 అన్న ఈక్వేషన్ అవుతుంది. సో y equal to m equal to minus 4 by 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ 3y minus 3 equal to minus 4x minus 8 is implies 4x plus 3y plus 5 equal to 0 వస్తుంది. సో required equations y minus 1 equal to 0 and 4x plus 3y plus 5 equal to 0 అవుతుంది. Next problem. The image of the point 1, 2 with respect to the line 3x plus 4y minus 1 equal to 0 is. ఇక్కడ మనకి the image of the point 1, 2 with respect to the line 3x plus 4y minus 1 equal to 0 అన్నారు. మనకి ఫార్ములా x minus x1 by a equal to y minus y1 by b equal to minus 2 into ax1 plus by1 plus c by a square plus b square అవుతుంది. a equal to 3, b equal to 4. సో x1 1, x2 y1 equal to 2 అవుతుంది. అంటే x minus 1 by 3 equal to y minus 2 by 4 equal to minus 2 into ax1 3 into 1 3 plus by1 4 into 2 plus 8 plus c అంటే minus 1 ఉంది. by a square plus b square అంటే 9 plus 16 అవుతుంది. దట్ ఈక్వల్ టు minus 2 into 10 by 25. సో 5 5s 5 2s అంటే x minus 1 by 3 equal to minus 4 by 5 implies x equal to 1 plus 12 by 5 1 minus 12 by 5 అవుతుంది. minus 25 వస్తే that equal to minus 7 by 5. y minus 2 by 4 equal to minus 4 by 5 implies y equal to 2 minus 16 by 5 అంటే 10 minus 16 అంటే minus 6 by 5. Therefore image equal to minus 7 by 5 comma minus 6 by 5 అవుతుంది. Next problem. The product of the lengths of perpendiculars from 2, 1 up to the lines 12x square plus 25xy plus 12y square plus 10x plus 11y plus 2 equal to 0 is. Problem: the product of the lengths of the perpendiculars
from 2, 1 up onto the lines 12x square plus 25xy plus 12y square plus 10x plus 11y plus 2 equal to 0 అన్నారు. సో దీనికి ఫార్ములా ax1 square plus 2hx1y1 mod by1 square plus 2g1x plus 2gfy1 plus c by root of a minus b whole square plus 4h square అవుతుంది. సో ఇక్కడ ax1 square అంటే ఇక్కడ x ప్లస్ 2 సబ్ చేస్తే 12 into 4 plus 25 into 2 into 1 plus 12 into 1 square 1 plus 10 into 2 plus 11 into 1 plus 2 by root of a minus b whole square. A equal to 12, b equal to 12, 2h equal to 25. So a minus b 0 square plus 4h square 2h whole square 25 whole square అవుతుంది. So equal to 12 4 48 plus 50 plus 12 plus 20 plus 11 plus 2 by 25 whole square root cancel 25 అవుతుంది. సో ప్రోడక్ట్ ఆఫ్ ఆపరేటర్స్ అన్నప్పుడు 48 12 60 110 130 141 143. సో 143 by 25 units అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద పాయింట్ collinear with 1, minus 2, minus 3 and 2, 0, 0 among the following is. సో ఈ ప్రాబ్లంలో ద పాయింట్ collinear with 1, minus 2, minus 3 and 2, 0, 0 among the following అన్నాడు. సో మనం collinear అయినప్పుడు drs of ab equal to k into drs of ac ఫామ్లో ఉంటే మనకి అవి collinear చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ab drs అంటే మనకి y2 minus y1 x2 minus x1 2 minus 1 1 y2 minus y1 అంటే 2. సో 0 minus of minus 3 3 1 2 3 వస్తుంది. ఈక్వల్ టు k ఇంటూ ac తీసుకున్నప్పుడు మనకి 0 minus 1 minus 1 4 plus 2 6 6 plus 3 9. సో ఇవి రేషియో లేవు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ తీసుకున్నప్పుడు 0 minus 1 k ఇంటూ minus 1 minus 4 plus 2 minus 2 minus 5 minus 3 అన్నప్పుడు ప్లస్ 2 అవుతుంది. ఇది కూడా ప్రపోర్షన్లో లేదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ తీసుకున్నప్పుడు k ఇంటూ 0 minus 1 minus 1 minus 4 plus 2 minus 2. సో minus 6 minus of minus 3 plus 3 అవుతుంది, minus 3 అవుతుంది. సో దీంట్లో మైనస్ కామన్ తీసినప్పుడు minus 1 into 1 2 3 దీనికి ప్రపోర్షన్గా ఉన్నాయి కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, if the extremities of a diagonal of a square are 1, minus 2, 3, 2, minus 3, 5, then the length of its side is. ఈ ప్రాబ్లంలో the extremities of the diagonals of a square are 1, minus 2, 3, 2, minus 3, 5 అయితే length of its side అడిగాడు. సో the length of the diagonal d equal to root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square తీసుకుంటే that equal to root of 2 minus 1 whole square 1 square minus 3 plus 2 whole square అంటే minus 1 whole square plus 5 minus 3 whole square అంటే మనకి 2 square వస్తుంది. ఈక్వల్ టు root of 1 plus 1 plus 4 equal to root 6 అవుతుంది. సో length of this side
ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ టు d/√2 అవుతుంది. అంటే √6/√2 that equal to √3. So length of the side equal to √3 units అవుతుంది. Next problem. The value of limit extends to infinity x square minus sin x by x square minus 2 is. ఈ ప్రాబ్లంలో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ x square minus sin x by x square minus 2 అడిగాడు. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది. కాబట్టి దీనిలో మనం న్యూమరేటర్లో x square కామన్ ఇస్తే x square into 1 minus sin x by x square divided by x square into 1 minus 2 by x square. x square cancel అవుతుంది. So as x tends to infinity 1 by x tends to 0 అవుతుంది. కాబట్టి అప్లై చేసిన దట్ ఈక్వల్ టు 1 minus sin of x into 1 by 0 అంటే 0 ఈక్వల్ 0 by 1 minus 2 into 0 0. So answer is 1 అవుతుంది. Next problem. For what values of x, the function f of x equal to x mod x by x, x not equal to 0 is continuous on. So ఇక్కడ for what values of x, the function f of x equal to x minus mod x by x, x not equal to 0 is continuous అంటున్నాడు. సో మనము లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 దగ్గర తీసుకున్నప్పుడు 0 మైనస్ f of x equal to లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్, సో ఇక్కడ x mod x లెస్ దెన్ 0 అంటే 0 లెస్ దెన్ x లెస్ దెన్ 0 అయినప్పుడు మోడల్స్ ఆఫ్ x అంటే మైనస్ x వస్తుంది బై x. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ 2x బై x అంటే మనకి 2 వస్తుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ తీసుకొని f of x తీసుకున్నప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ x mod x ఈక్వల్ మైనస్ x వస్తుంది. x బై x ఈక్వల్ 0 వస్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ కాదు కాబట్టి 0 దగ్గర డిస్కంటిన్యూ అవుతుంది. therefore r మైనస్ 0 సెట్లో ఇది కంటిన్యూస్ అవుతుంది. Next problem. Limit extends to 0, square root of 1 plus x minus 1 by x is. ఈ ప్రాబ్లంలో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, రూట్ ఆఫ్ 1 plus x minus x by x అడిగాడు. సబ్స్టిట్యూట్ 0/0 ఫామ్ వస్తుంది. కాబట్టి న్యూమరేటర్ని రేషనల్ చేసినప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, రూట్ ఆఫ్ 1 plus x minus 1 by x into root of 1 plus x plus 1 by root of 1 plus x plus 1 గా రాసుకుంటే that equal limit extends to 0, 1 plus x minus 1 into root of 1 plus x plus 1 1 plus x whole square root cancel పోద్ది minus 1 by x into root of 1 plus x plus 1 వస్తుంది. So 1 minus 1 cancel. So that equal limit extends to 0, x by x into root of 1 plus x plus 1 వస్తుంది. x cancel. x equal to 0 సెట్ చేసినప్పుడు 1 by root of 1 plus 0 plus 1 అంటే 1/2. Limit value is 1/2. Next problem. If y equal to x root of a square plus x square plus a square log of x plus root of a square plus x square, then the value of dy by dx equal to. ఈ ప్రాబ్లంలో y equal to x into square root of a square plus x square plus a square into log of x plus root of a square plus x square, then dy by dx equal to అడిగారు. సో dy by dx differentiating with respect to x, say the uv, first u derivative 1 into root of a square plus x square ప్లస్ x కాన్స్టెంట్గా ఉంచుకొని దీన్ని డెరివేట్ చేస్తే మనకి రూట్ కాబట్టి 1/2 రూట్ a square plus x square ఇంటూ a square plus x square డెరివేటివ్ 2x వస్తుంది ప్లస్ దీని డెరివేటివ్
a square into log derivative కాబట్టి 1 by x plus root of a square plus x square into x derivative 1 plus a root of a square plus x derivative 1 by 2 root of a square plus x square into x 1 plus x square derivative 2x వస్తుంది 2 cancel ఇక్కడ 2 cancel వస్తుంది సో ఇక్కడ మనము root of a square plus x square కామన్ తీసినప్పుడు ఈ 2 టర్మ్స్ లో root of a square plus x square root of a square plus x square cancel by a square plus x square plus x into x square వస్తుంది ప్లస్ ఇక్కడ a square into 1 by x plus root of a square plus x square ఉంది ఇక్కడ మనము root of a square plus x square కామన్ తీసినప్పుడు root of a square plus x square plus x ఉంది ఈ న్యూమరేటర్ క్యాన్సిల్ సో ఎండ్లో డినామినేటర్ root of a square plus x square వస్తుంది ఇక్కడ ఒక a square ఇక్కడ a square 2a square ఇక్కడ a square plus x square plus x square plus root of a square plus x square plus x మొత్తం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి a square మిగులుతుంది ఈక్వల్ టు మనకి 2 into a square plus x square by root of a square plus x square దీన్ని క్యాన్సిల్ కొట్టినప్పుడు మనకి 2 root of a square plus x square వస్తుంది ఆన్సర్ is 2 root a square plus x square. Next problem, if x equal to log of 1 plus sin square y then dy by dx equal to ఈ ప్రాబ్లంలో x equal to log of 1 plus sin square y అయితే dy by dx equal to 1 అన్నాడు సో ఇక్కడ log బేసిక్గా తీసుకుంటే మనం e power x equal to 1 plus sin square y అవుతుంది సో డెరివేటివ్ చేసినప్పుడు e power x డెరివేటివ్ e power x equal to 1 derivative 0 plus sin square y derivative 2 sin y into sin y derivative cos y into dy by dx వస్తుంది సో e power x equal to 2 sin y cos y అంటే sin 2y dy by dx వస్తుంది అడిగింది dy by dx కాబట్టి dy by dx equal to e power x by sin 2y వస్తుంది ఆన్సర్ is e power x by sin 2y. Next problem, if x equal to a into t minus sin t y equal to a into 1 plus cos t then y2 equal to ఈ ప్రాబ్లంలో if x equal to a into t minus sin t y equal to a into 1 plus cos t then find y2 equal to అడిగాడు సో మనం with respect to t డెరివేటివ్ చేస్తే dx by dt equal to a into t derivative is 1 minus sin t derivative is cos t. Next dy by dt equal to a into 1 derivative 0. Next cos t derivative is minus sin t. So dy by dx equal to dy by dt by dx by dt. So equal to a into 1 minus cos t. Here dy by dt equal to a into minus sin t divided by dx by dt equal to a into 1 minus cos t. A cancel equal to minus sin t comes as 2 sin t by 2 cos t by 2
by 1 minus cos t can dash 2 sin square t by 2 cancel, square sin t by 2 cancel, that equal to minus cos t by 2 by sin t by 2 అంటే cot t by 2 అవుతుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది d square y by dx square equal to d by dx of dy by dx, this can be written as d by dt of dy by dx into dt by dx. So derivative of dy by dx equal to minus cot t. Cot t derivative is minus cosecant t by 2. So minus of minus plus cosecant square t by 2 into t by 2 derivative is 1 by 2 into dt by dx. dy by dx equal to dx by dt equal to 1 minus cos t. So dt by dx equal to 1 by a into 1 minus cos t. So that equal to 1 by 2 into cosecant square t by 2 minus sin square 1 by sin square t by 2 into 1 minus cos t can as 2 sin square t by 2. So 2 into 2 4 a 1 by 4a sin square t by 2 into sin square t by 2 sin t power 4 sin power 4 t by 2. So answer is 1 by 4a sin power 4 t by 2. Next problem. If y equal to root of tan x plus root of tan x plus root of tan x plus and so on infinity, then dy by dx equal to. So ఈ ప్రాబ్లంలో y equal to root of tan x plus root of tan x plus root of tan x up to infinity times అయితే then dy by dx అడిగాడు. సో దీన్ని మనం స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే y square equal to tan x plus root of tan x plus root of tan x plus and so on infinity వస్తుంది. దీన్ని అగైన్ y గా రాసుకుంటే y square equal to tan x plus y గా రాసుకోవచ్చు. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేసినప్పుడు 2y dy by dx equal to tan x derivative is secant square x plus dy by dx అవుతుంది. ఈ dy by dx ఇటు పక్క వస్తే dy by dx ఇంటూ ఇక్కడ 2y ఉంటుంది, ఆ y dy by dx ఇటు పక్క వస్తే -1 ఈక్వల్ టు secant square x implies dy by dx equal to secant square x by 2y minus 1 అవుతుంది. Next problem. If the increase in the side of a square is 2%, then find the approximate percentage increase in its area. ప్రాబ్లంలో సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈ 2% ఇంక్రీజ్ అయినప్పుడు దాని అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా అడిగాడు. సో సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే ఇంక్రీజ్ అనేది 2% కాబట్టి న్యూ సైడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 by 100 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ 1 plus 0.2 వస్తుంది. సో ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1.02 అవుతుంది. 1.02 హోల్ స్క్వేర్ మైనస్ ఒరిజినల్ ఏరియా ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ చేసి ఎక్స్ స్క్వేర్ ఇంటూ కామన్ ఇస్తే
1.02 whole square minus 1 square by x square into 100% వస్తుంది. 0 0 cancel. So 1.02 into 1.02 మనకి మల్టిప్లై చేస్తే 204,000,201. సో మనకి 1.0404 minus 1 into 100% అవుతుంది. సో ఇక్కడ 0.04 into 100% equal to 0.04% approximately వస్తుంది. Answer is 0.04%. Next problem. The point on the curve y equal to x cube minus 11x plus 5 at which the tangent is y equal to x minus 11 is. ఈ ప్రాబ్లంలో పాయింట్ ఆన్ ద కర్వ్ y equal to x cube minus 11x plus 5 at which the tangent is y equal to x minus 11 అన్నారు. సో దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఈ టూ కర్వ్స్, ఈ కర్వ్ లైన్ యొక్క కామన్ పాయింట్ అని తీసుకోవచ్చు. సో y equal to x minus 11 సబ్స్టిట్యూట్ చేస్తే x minus 11 equal to x cube minus 11x plus 5. సింప్లిఫై చేస్తే x cube minus x అటుపక్క వస్తే ప్లస్ x అటు సైడ్ వస్తే మైనస్ x, మైనస్ 12x మైనస్ 11 అటు సైడ్ వస్తే ప్లస్ 11 ప్లస్ 5 అంటే ప్లస్ 16 ఈక్వల్ 0 వస్తుంది. సో x cube మైనస్ 12x ప్లస్ 16 ఈక్వల్ 0ని సాటిస్ఫై చేసే x కోఆర్డినేట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆప్షన్లో 2 ఉంది. x equal to సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 cube minus 12 into 2 plus 16, 8 minus 24 plus 16 equal to 0 అవుతుంది. therefore ఇది సాటిస్ఫై అవుతుంది. సో x equal to ఇక్కడ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే y equal to 2 minus 11 అంటే మైనస్. therefore 2, minus 9 is a point on the curve. అవుతుంది. Next problem. The length of the subnormal at any point on the curve y square equal to 4ax is. ఈ ప్రాబ్లంలో the length of the subnormal at any point on the curve y square equal to 4ax అన్నారు. సో అది మనకి 2a అవుతుంది, mod 2a. therefore it is a constant అవుతుంది. సో a అనేది ఫిక్స్డ్ వాల్యూ కాబట్టి 2a అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ కాన్స్టెంట్. Next problem. The two positive integers x and y such that x plus y equal to 60 and xy cube is maximum or. మనకి టూ పాజిటివ్ ఇంటిజర్స్ x and y such that x plus y equal to 60 and xy cube is maximum అన్నారు. సో ఇది ఇంప్లైస్ మనకి y equal to 60 minus x వస్తుంది. దీనికి సబ్స్టిట్యూట్ చేసేది f of x equal to x into 60 minus x whole cube అవుతుంది, y cube కాబట్టి. సో df by dx equal to x derivative 1 into 60 minus x cube plus x into the derivative 3 into 60 minus x whole square into minus 1. సో df by dx equal to 0 అయితే ఇది మ్యాక్సిమం మినిమం అవుతుంది. సో మ్యాక్సిమం అన్నాడు కాబట్టి ఈక్వల్ 0 తీసుకుంటే
ఈ రెంట్లో కామన్ 60 minus x whole square ఉంది ఇంటూ 60 minus x minus 1 into 3 minus 3 into x minus 3x equal to 0 వస్తుంది. It implies 60 minus x equal to 0 or 60 minus 4x equal to 0. So implies x equal to 60 or x equal to 60 by 4 అంటే 15 అవుతుంది. x equal to 60 అయినప్పుడు y equal to 0 అవుతుంది. ఇది నాట్ పాసిబుల్. Therefore x equal to 15, y equal to 60 minus x అంటే 45 దగ్గర ఇది మ్యాక్సిమం అవుతుంది. సో ఆన్సర్ x equal to 15, y equal to 45. Next problem. The point on the curve y square equal to x, which is nearest to the point 4, 0 is. ఈ ప్రాబ్లంలో the point on the curve y square equal to x, which is nearest to the point p4, 0 అన్నారు. సో అది qx, y అనుకుంటే pq డిస్టెన్స్ ఇక్కడ ఫార్ములా root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square ప్రకారం x minus 4 whole square plus y square వస్తుంది. మనకి pq స్క్వేర్ చేసినప్పుడు ఇది x minus 4 whole square plus y square వస్తుంది. ఇక్కడ y square ఈక్వల్ x కాబట్టి దీన్ని f of x రాసుకుంటే pq స్క్వేర్ ని x minus 4 whole square plus y square plus x అప్లై చేస్తే ఇది ఫంక్షన్ x అవుతుంది. సో f of x is minimum at x equal to వాల్యూ అడిగాడు కాబట్టి f dash of x కనుక్కుంటే 2 into x minus 4 into x derivative 1 plus x derivative is 1. సో f dash of x ఇక్కడ 0 తీసుకున్నప్పుడు 2x minus 8 plus 1 equal 0 అంటే 2x minus 7 equal 0 minus 7 equal 0 వస్తుంది. 7 పక్కన 7 x equal to 7 by 2. సో x equal to 7 by 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు y square equal to 7 by 2 it implies y equal to plus or minus root 7 by 2. Therefore point on the curve which is nearest to 4, 0 is 7 by 2, plus or minus root 7 by 2 అవుతుంది. Next problem. If s equal to 0 is a circle with the center C and radius R, P of x1, y1 be any point in the plane, then Cp square minus R square is defined as. ఈ ప్రాబ్లంలో మనకి s equal to 0 is a circle with center C and radius equal to R. P of x1, y1 is a point in the plane, then Cp square minus R square is defined as అన్నారు. మనకి రూట్ ఆఫ్ Cp స్క్వేర్ మైనస్ R స్క్వేర్ ని మనం లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ అంటాము. కానీ ఇక్కడ Cp స్క్వేర్ మైనస్ R స్క్వేర్ అన్నారు కాబట్టి ఇది పవర్ ఆఫ్ పాయింట్ అంటారు. ఆన్సర్ పవర్. Next problem. If a circle passes through the given 4 points, then the 4 points are said to be. If a circle passes through the given 4 points, then the 4 points are said to be. So ఇక్కడ ABCD అనే 4 పాయింట్స్ గుండా ఈ సర్కిల్ అనేది పాస్ అవుతున్నప్పుడు ఈ ABCD మనం ఏమంటామంటే కాన్సైక్లిక్ పాయింట్స్ అంటారు. సో ఇవి నాన్ కొలీనియర్ అవుతాయి, కానీ దీని స్పెషల్ నేమ్ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది కాన్సైక్లిక్ అవుతుంది. Next problem. The area of the triangle formed by the normal at 3, minus 4 to the circle x square plus y square minus 22x minus 4y plus 25 equal to 0, which the coordinate axis is. ఈ ప్రాబ్లంలో
area of the triangle formed by the normal at P3, minus 4 to the circle x square plus y square minus 22x minus 4y plus 25 equal to 0 with coordinate axis అన్నాడు. సో మనం నార్మల్ అనేది పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కాబట్టి దీని సెంటర్ మైనస్ జీ మైనస్ ఎఫ్ ఈక్వల్ టు 11, 2 వస్తుంది. సో ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఈక్వల్ టు m ఈక్వల్ టు ఫార్ములా y2 minus y1 by x2 minus x1. ఇది x1 y1, ఇది x2 y2 తీసుకుంటే y2 minus y1, 2 minus of minus plus 4 by x2 minus x1 అంటే 11 minus 3, 6 by 8 అంటే 3 by 4 అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఈక్వల్ టు y minus y1 equal to m into x minus x1 y minus so minus 1 అంటే ఇక్కడ plus 4 తీసుకుంటే equal to m into 3 by 4 into x minus x1 x minus 3 cross multiply చేసినప్పుడు 4y plus 16 equal to 3x minus 9 తీసుకొస్తే 3x minus 4y minus 16 minus 9 minus 25 equal to 0 అవుతుంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫౌండ్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్ టు ద లైన్ అంటే c² by 2 mod AB. సో దట్ ఈక్వల్ టు minus 25 whole square by 2 into mod 3 into minus 4. That equal to 625 by 236, 64, so 24 square units అవుతుంది. Next problem. If the line 3x plus 4y plus 4 equal to 0 makes a chord of length 2 units on the circle whose center is minus 2, 3, then the equation of the circle is. సో ఈ ప్రాబ్లంలో ఇఫ్ ద లైన్ ఏబి అనే ఈక్వేషన్ ఇచ్చాడు 3x plus 4y plus 4 equal to 0 makes a chord of length 2 units అంటే ఏబి ఈక్వల్ టు 2 units ఇచ్చాడు on the circle whose center is c minus 2, 3 ఇచ్చాడు. అయితే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అడిగాడు. సో అది మనకి ఇది రేడియస్ ఫైండ్ అవుట్ కనుక్కోవాలి. రేడియస్ కావాలంటే సెంటర్ నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటే ఇది బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది డి అనుకుంటే ఈ లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ 2 units కాబట్టి ఏడి ఈక్వల్ 1 అవుతుంది. ఈ ఏబి లైన్ నుంచి సికి డిస్టెన్స్ అంటే మనకి mod 3 into minus 2 plus 4 into 3 plus 4 by root of a square plus b square అంటే 3 square plus 4 square వస్తుంది. ఈక్వల్ 3 into minus 2 minus 6 plus 12 plus 4 by root 25 అంటే 5 వస్తుంది. సో మనకి 16 minus 6 అంటే 10 by 5 2 units వస్తుంది. సో దిస్ ఈజ్ 2 units. సో పైథాగరస్ థియరం ప్రకారం ఏసీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 square plus 2 square అంటే √5. సో రేడియస్ ఆర్ ఈక్వల్ టు √5, సెంటర్ సి ఈక్వల్ టు minus 2, 3. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ equal to x minus x1 x plus 2 whole square plus y minus 3 whole square equal to √5 whole square. So x square plus 4x plus 4 plus y square minus 6y plus 9 equal to 5 and x square plus y square plus 4x minus 6y 4, 9, 13 minus 5 అంటే plus 8 equal to 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్.
Next problem. If P comma Q are inverse points with respect to S equal to 0, then ప్రాబ్లంలో P, Q are inverse points with respect to S equal to 0, then అన్నారు. సో P, Q అనేవి S equal to 0కి ఇన్వర్స్ పాయింట్స్ అయినప్పుడు P, Q are కాంజుగేట్ పాయింట్స్ అవుతాయి. సో ఆన్సర్ ఈస్ కాంజుగేట్ పాయింట్స్. next problem. If the circles x square plus y square plus 2gx plus 2fy equal to 0, x square plus y square plus 2g dash x plus 2f dash y equal to 0 touches each other, then the condition is. ఈ ప్రాబ్లంలో if the circles x square plus y square plus 2gx plus 2fy equal to 0 and x square plus y square plus 2g dash x plus 2f dash y equal to 0 టచ్ ఈచ్ అదర్ దాని కండిషన్ అన్నాడు. మనకి దీని సెంటర్ అనేది -g, అవుతుంది. r ఈక్వల్ టు రూట్ ఆఫ్ g² ప్లస్ f² అవుతుంది. సో సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ -g' -f' అవుతుంది. ఇది c1 c2 r1 r2 తీసుకుంటే ఇది g'² ప్లస్ f' అవుతుంది. మన కండిషన్ టచ్ చేసి అన్నప్పుడు c1 c2 ఈక్వల్ టు r1 ప్లస్ r2 r1 మైనస్ r2 అవుతుంది. సో c1 c2 అంటే రూట్ ఆఫ్ g మైనస్ g' or g' మైనస్ g మైనస్ g' హోల్ స్క్వేర్ ప్లస్ f మైనస్ f' హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ g² ప్లస్ f² ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ g' ప్లస్ f' అవుతుంది. దీన్ని స్క్వేర్ చేసి సింప్లిఫై చేసినప్పుడు మన కండిషన్ అనేది gf' మైనస్ fg' ఈక్వల్ 0 వస్తుంది. ఇంప్లైస్ gf' ఈక్వల్ టు fg' అనేది రిక్వైర్డ్ కండిషన్ అవుతుంది. Next problem. The equation of the parabola whose vertex is 3, -2 and focus 3, 1 is. ప్రాబ్లంలో మనకి ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హూజ్ వెర్టెక్స్ ఈజ్ 3, -2 ఫోకస్ ఈజ్ 3, 1 అన్నాడు. సో ఈ రెండిట్లో ఎక్స్ కోఆర్డినేట్ అనేది కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి దీని యొక్క యాక్సిస్ అలాంగ్ విత్ వై యాక్సిస్ అవుతుంది. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా అన్నప్పుడు వెర్టెక్స్ దగ్గర x-3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ వస్తుంది. ఏ ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ అన్నప్పుడు మనకి మాడ్యులస్ ఆఫ్ y2 మైనస్ y1 అంటే 1 మైనస్ -2 ఈక్వల్ 3 వస్తుంది. 4 ఇంటూ 3 ఇంటూ y మైనస్ y1 అంటే y ప్లస్ 2. The equation x-3 whole square equal to 12 into y plus 2 అవుతుంది. Answer is x-3 whole square equal to 12 into y plus 2. Next problem. The orthocenter of the triangle found by any 3 tangents to a parabola lies on. ఈ ప్రాబ్లంలో the orthocenter of the triangle found by any 3 tangents to a parabola lies on అన్నాడు. సో 3 tangents ని డ్రా చేసినప్పుడు ఫామ్ అయినటువంటి ట్రయాంగిల్ యొక్క ఆర్థో సెంటర్ అనేది లైస్ ఆన్ ద డైరెక్ట్రిక్స్ ఆఫ్ ది పారాబోలా అవుతుంది. Next problem. If a normal chord at a point t on the parabola y square equal to 4ax subtends a right angle at vertex, then the value of t is. ఈ ప్రాబ్లంలో if a normal chord of a point at a point t on the parabola y square equal to 4ax subtends a right angle at a vertex, then the value of t అన్నాడు.
సో మనకి y squared ఈక్వల్ టు 4axకి p ఆఫ్ 80² 280 దగ్గర ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. సో నార్మల్ ఇక్కడ మన ఫార్ములా y ఈక్వల్ టు -2x ప్లస్ 280 ప్లస్ 80 క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ నార్మల్ ఇంటర్సెక్ట్ ద పారాబోలా అగైన్ q 80 డాష్ స్క్వేర్ 280 డాష్ అన్నారు. కాబట్టి మనకి రిలేషన్ t డాష్ ఈక్వల్ టు -t -2/t అవుతుంది. సో y స్క్వేర్డ్ ఈక్వల్ టు 4xకి మనకి వెర్టెక్స్ ఇక్కడ 0 0 కాబట్టి లైన్ VP, VQ అనేవి పర్పెండిక్యులర్స్ అన్నారు. సో స్లోప్ ఆఫ్ VP ఈక్వల్ టు మనకి 280 - 0/80² - 0 అంటే 2/t వస్తుంది. స్లోప్ ఆఫ్ VQ ఈక్వల్ టు 280 డాష్ బై 80 డాష్ స్క్వేర్ ఈక్వల్ టు 2/t డాష్ వస్తుంది. మనకి m1 m2 ఈక్వల్ టు పర్పెండిక్యులర్ కాబట్టి -1 2/t ఇంటూ 2/t డాష్ ఈక్వల్ టు -1 ఎంప్లస్ t డాష్ ఈక్వల్ టు -4 అవుతుంది. దీనికి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు t డాష్ ఈక్వల్ టు ఇంప్లైస్ t ఇంటూ t డాష్ అంటే -t -2/t ఈక్వల్ -4. సో -t² -2t ఈక్వల్ టు -4 implies t² plus 2t -4 ఈక్వల్ 0 వస్తుంది. అంటే t minus t² -2 ఈక్వల్ టు -4 implies -t² ఈక్వల్ టు -4 ప్లస్ 2 -2 అవుతుంది. t² ఈక్వల్ టు 2 t ఈక్వల్ టు +or-√2 అవుతుంది. ఆన్సర్ t ఈక్వల్ టు +or-√2. Next problem. The length of the lattice rectum is equal to half of its minor axis of an ellipse in the standard form. Then the value of its eccentricity is. ఈ ప్రాబ్లంలో ద లెంగ్త్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇట్స్ మైనర్ యాక్సిస్ ఆఫ్ ది ఎలిప్స్ అన్నాడు ఇన్ ది స్టాండర్డ్ ఫార్మ్. దెన్ ద ఎక్సెంట్రిసిటీ ఆఫ్ ది ఎలిప్స్ అడిగారు. సో లెంగ్త్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఇక్కడ మనకు తెలుసు ఫార్ములా 2b²/a. సో ఈక్వల్ టు హాఫ్ ది మైనర్ యాక్సిస్ అన్నప్పుడు మైనర్ యాక్సిస్ లెంగ్త్ 2b. సో 1/2 కాబట్టి 1/2 ఇంటూ 2b దట్ ఈక్వల్ టు 2b² ఈక్వల్ టు ab అవుతుంది. ఇంప్లైస్ a ఈక్వల్ టు 2b అవుతుంది. bb క్యాన్సిల్, a ఈక్వల్ టు 2b వస్తుంది. నాకు అడిగింది ఎక్సెంట్రిసిటీ. సో ఎక్సెంట్రిసిటీ ఈక్వల్ మనకు తెలుసు రూట్ ఆఫ్ a² - b²/a². a ఈక్వల్ 2b కాబట్టి ఇది 4b² - b²/2b కలుసుకుంటే 4b². దట్ ఈక్వల్ టు 3b²/2b², 4b². సో b² cancel. That equal to e² equal this is. So e equal to root of 3/4 equal to మనకి √3/2 వస్తుంది.
Answer √3/2. Next problem. The utmost number of normals that can be drawn from a given point to an ellipse are. The problem, the most number of normals that can be drawn from a given point to an ellipse are అన్నారు. సో మోస్ట్ నెంబర్ ఆఫ్ నార్మల్స్ అంటే మనకి 4 వస్తుంది. ఆన్సర్ ఈస్ 4. Next problem. Angle between the two asymptotes of hyperbola x square by a square minus y square by b square equal to 1, a greater than b is. Problem, the angle between two asymptotes of a hyperbola x square by a square minus y square by b square equal to 1, a greater than b అన్నారు. సో ఈక్వేషన్స్ ఆఫ్ అసిమ్టోట్స్ ఈక్వల్ టు y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ b బై a ఇంటూ x వస్తుంది. సో ఇక్కడ ప్లస్ తీసుకున్నప్పుడు స్లోప్ m1 ఈక్వల్ టు b బై a, m2 ఈక్వల్ టు మైనస్ b బై a అవుతుంది. యాంగిల్ బిట్వీన్ టూ టాంజెంట్స్ అన్నప్పుడు టూ అసిమ్టోట్స్ ఉన్నప్పుడు tan theta ఈక్వల్ టు mod m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 వస్తుంది. అంటే మోడల్స్ ఆఫ్ b బై a మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ b బై a బై 1 ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్ వస్తుంది. దట్ ఈక్వల్ టు 2b బై a బై 1 ప్లస్ b బై a హోల్ స్క్వేర్ వస్తుంది. సో దీన్ని మనము tan 2 theta రాసుకోవచ్చు. సో ఇక్కడ theta ఈక్వల్ టు tan inverse ఆఫ్ b బై a వస్తుంది. Therefore answer is 2 tan inverse of b by a వస్తుంది. So answer is 2 tan inverse of b by a. Next problem. The rectangular hyperbola among the following is. ఈ ప్రాబ్లంలో ద రెక్టాంగులర్ హైపర్బోలా అమాంగ్ ది ఫాలోయింగ్ అన్నారు. సో రెక్టాంగులర్ హైపర్బోలా యొక్క ఈక్వేషన్ xy ఈక్వల్ 1 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ xy ఈక్వల్ 1. Next problem. Integral of x square plus 1 by x power 4 plus 1 dx on r. ఈ ప్రాబ్లంలో ఇంటిగ్రల్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 బై x పవర్ 4 ప్లస్ 1 dx అని r అడిగారు. సో దీన్ని ఎంటైర్ న్యూమరేటర్ డినామినేటర్ని x వచ్చి డివైడ్ చేసినప్పుడు ఇది 1 ప్లస్ 1 బై x స్క్వేర్ బై x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ వస్తుంది dx. సో దీన్ని మనము ఇంటిగ్రల్ ఆఫ్ 1 ప్లస్ 1 బై x స్క్వేర్ బై సో x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ని a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 1 బై x హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ x ఇంటూ 1 బై x ఇంటూ dx. సో ఇది x మైనస్ 1 బై x ఈక్వల్ టు గా తీసుకున్నప్పుడు దీని డెరివేటివ్ 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 బై x స్క్వేర్ dx ఈక్వల్ టు మనకి du వస్తుంది. అప్పుడు ఈక్వేషన్ ఇంటిగ్రల్ du బై u స్క్వేర్ ప్లస్ 2 వస్తుంది. ఇది తెలిసి మనకి ఇంటిగ్రల్ du బై u స్క్వేర్ ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇది 1 బై రూట్ 2 tan ఇన్వర్స్ ఆఫ్ u బై రూట్ 2 వస్తుంది. సో ఈక్వల్ మనము x మైనస్ 1 బై x తీసుకున్నాం కాబట్టి 1 బై రూట్ 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ 1 బై x బై రూట్ 2 వస్తుంది. దట్ ఈక్వల్ టు 1 బై రూట్ 2 tan ఇన్వర్స్ ఆఫ్ LCM x వస్తుంది.
x square minus 1 by root 2x plus c house. So answer is 1 by root 2 tan inverse of x square minus 1 by root 2x plus c. Next problem. Integral cos h inverse of x dx on closed interval 1 comma open interval infinity is. So ఈ ప్రాబ్లం మనకి ఇంటిగ్రల్ ఆఫ్ cos h inverse of x dx on 1 comma infinity అని అడిగారు. సో cos h inverse of x dx అంటే దీన్ని cos h inverse of x integral dx minus u dash అంటే 1 by root of cos h inverse of x derivative x square minus 1 into integral dx అంటే x that equal to integral dx అంటే x cos h inverse of x minus, so multiply and divide with 2, so 1 by 2 into integral 1 by root of x square minus 1 into 2x dx. So take root of x square minus 1 as t. So this derivative 2x dx. Therefore, x cos h inverse of x minus this integration is 2 into root of x square minus 1 plus c. So 2 cancel. X cos h inverse of x minus root of x square minus 1 plus c. So integration is x cos h inverse of x minus root of x square minus 1 plus c. Next problem. Integral minus pi by 2 sin of mod x dx equal to. So sin ఇక్కడ minus pi by 2 sin of mod x dx అడిగాడు. సో sin of mod x అనేది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి దీన్ని ఇంటిగ్రల్ 2 to 2 ఇంటిగ్రల్ 0 to pi by 2 sin of mod x dx కి రాసుకోవచ్చు. సో 0 to pi by 2 sin of mod x equal to sin x అవుద్ది. Therefore 2 integral 0 to pi by 2 sin x dx. సో sin x డెరివేటివ్ అనేది ఇంటిగ్రేషన్ మైనస్ cos x కాబట్టి మైనస్ cos x 0 to pi by 2. సో 2 into అప్పర్ లిమిట్ అప్లై చేస్తే మైనస్ cos pi by 2 అంటే 0, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ cos 0 అంటే 1 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 2 అవుతుంది. Next problem. Integral 0 to pi by 2 sin power 6x cos power 4x dx equal to. ఈ ప్రాబ్లం ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power 6x cos power 4x dx అడిగాడు. మనకి ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power mx cos 4nx dx equal to m minus 1 into m minus 3 into and so on into n minus 1 into n minus 3 into n minus 4 and so on by m plus n into m plus n minus 2 into and so on ఉంది. ఫార్ములా ఇంటూ k అవుతుంది. సో mn ఈవెన్ అయినప్పుడు k వాల్యూ pi by 2 వస్తుంది. సో ఆ ఫార్ములా ప్రకారం వాల్యూ 6 minus 1 5 into 6 minus 3 into 6 minus 5 అంటే 1 into n minus 1 అంటే 4 minus 1 3 into n minus 3 1 by m plus n 10 into m plus n minus 2 8 into, so m plus n minus 4 అంటే 6 into 4 into 2 వరకు వస్తుంది into pi by 2 వాల్యూ వస్తుంది. సో ఇక్కడ
3 ones, 3 twos, 5 ones, 5 twos. సో సింప్లిఫై చేస్తే మనకి 3 pi by 2 into 2 4, 4 into 4 16, 16 to 32, 32 twos 64, 64 into 8, 8 4 32, 8 6 48, 512. Answer is 3 pi by 512 అవుతుంది. Next problem. Area bounded by the curves y equal sin x and y equal cos x between any two consecutive points of intersection is. ఈ ప్రాబ్లంలో ఏరియా బౌండెడ్ బై ద కర్వ్స్ y equal to sin x, y equal to cos x between any two consecutive points of intersection అన్నాడు. and coincide చేస్తే sin x equal to cos x implies tan x equal to 1. So x equal to pi by 4. Next x equal to 5 pi by 4 అనేది 2 consecutive points అవుతాయి. So area equal to integral of pi by 4 to 5 pi by 4 sin x minus cos x dx వస్తుంది. So this equal to sin x integration is minus cos x integration is sin x pi by 4 to 5 pi by 4. So here minus of cos 5 pi by 4 అంటే cos pi plus pi by 4 minus cos pi by 4 అంటే minus 1 by root 2 minus sin of 5 pi by 4 అంటే this is also minus sin pi by 4 అంటే minus 1 by root 2 మొత్తం మైనస్ కామన్ ఇస్తే మైనస్ ఆఫ్ అండ్ ప్లస్ cos pi by 4 అంటే 1 by root 2 plus sin pi by 4 అంటే 1 by root 2 that equal to 4 by root 2. root 2 రేషనలైజ్ చేసినప్పుడు 4 root 2 by 2 వస్తుంది ఈక్వల్ టు 2 root 2 యూనిట్స్ అవుతుంది. Next problem. These are of the region bounded by x square by a square plus y square by b square equal to 1 ellipse is. The area of the region bounded by x square by a square plus y square by b square is అన్నాడు. అది మనకు తెలుసు pi ab. So answer is pi ab. Next problem. The differential equation corresponding to y equal to a cos 3x plus b sin 3x where a and b are parameters. The differential equation corresponding to y equal to a cos 3x plus b sin 3x where a and b are parameters అన్నాడు. సో డెరివేటివ్ చేస్తే మనకి with respect to x by 1 equal to cos 3x derivative is minus 3 sin 3x, therefore minus 3a sin 3x అవుతుంది plus sin 3x derivative is cos 3x, 3 cos 3x, so 3b cos 3x వస్తుంది. Again differentiating with respect to x, y2 equal to sin 3x derivative is cos 3x into 3, therefore 3 into 3 minus 9a cos 3x. Here cos 3x derivative is minus 3 sin 3x, plus into minus 3 into 3 9b sin 3x. Take minus 9 common,
a cos 3x plus b sin 3x that equal to a minus 9y from 1. So y2 plus 9y equal to 0. The required equation of the required differential equation. Next problem. Solution of dy by dx minus x tan of y minus x equal to 1 is. Problem solution of dy by dx minus x into tan y minus x equal to 1 another. So let v equal to y minus x substitution. dv by dx equal to dy by dx minus 1 వస్తుంది. So dv by dx plus 1 equal to dy by dx వస్తుంది. Substitute చేస్తే dv by dx plus 1 minus x tan v equal to 1. 1 cancel పోతే dv by dx equal to x tan v వస్తుంది. Implies dv by tan v equal to x dx. So integral 1 by tan v అంటే cot v dv equal to integral x dx వస్తుంది. Cot v derivation integration is log sin v equal to x integration is x squared by 2 plus c. Therefore, solution is log of sin v equal to y minus x. Sin y minus x equal to x squared by 2 plus c. Next problem. Solution of dy by dx equal to x square plus y square by 2x square is. ఈ ప్రాబ్లంలో సొల్యూషన్ ఆఫ్ dy by dx equal to x square plus y square by 2x square అన్నాడు. dy by dx equal to x square by 2x square plus y square by 2x square అంటే 1 by 2 plus 1 by 2 y by x whole square వస్తుంది. సో మనం y by x equal to v సబ్స్టిట్యూషన్ చేసుకుంటే y equal to vx, dy by dx equal to v plus x dv by dx వస్తుంది. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే v plus x dv by dx equal to 1 by 2 plus 1 by 2 v square అవుతుంది. సో x dv by dx equal to 1 by 2 plus 1 by 2 v square minus v. LCM 2 1 plus v square minus 2v వస్తుంది. ఇది v minus 1 whole square by 2 వస్తుంది. It implies 2 dv by v minus 1 equal to dx by x వస్తుంది. ఇంప్లస్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే 2 by v minus 1 dv equal to integral dx by x వస్తుంది. సో v minus 1 whole square, here also whole square. ఇంప్లస్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మనకి minus 2 by v minus 1 equal to log mod x plus c వస్తుంది. It implies మనం v equal to x minus 1 v equal to y by x సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ 2x equal to x minus y into log mod x
వస్తుంది ప్లస్ సి ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, integrating factor of the differential equation cos x divided by dx plus y sin x equal to tan x. ఈ ప్రాబ్లంలో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ cos x divided by dx ప్లస్ y sin x ఈక్వల్ టు tan x అడిగారు. అంటే ఈక్వేషన్ cos x డివైడ్ చేసినప్పుడు dy by dx ప్లస్ y tan x ఈక్వల్ టు tan x by cos x అంటే tan x into secant x వస్తుంది. therefore p of x ఈక్వల్ టు tan x వస్తుంది. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ tan x dx ఈక్వల్ టు tan x derivative integral of tan x equal to, we know that log of secant x log mod secant x, so that equal to exponential log cancel, integrating factor equal to secant x. So answer is secant x. Next problem, solution of 1 plus y square divided by dx equal to tan inverse of y minus x dy equal to. ఈ ప్రాబ్లంలో మనకి సొల్యూషన్ ఆఫ్ 1 plus y square dx equal to tan inverse of y minus x dy అడిగాడు. సో దాన్ని మనము dx by dy equal to tan inverse of y minus x by 1 plus y square కి రాసుకోవచ్చు. సో ఇంప్లైస్ మనకి dx by dy equal to tan inverse of y by 1 plus y square minus x by 1 plus y square రాసుకోవచ్చు. implies dx by dy plus 1 by 1 plus y square into x equal to tan inverse of y by 1 plus y square. సో ఇక్కడ p of y equal to 1 by 1 plus y square, q of y equal to tan inverse of y by 1 plus y square అవుతుంది. సో జనరల్ సొల్యూషన్ x into if equal to integral of q into if dy plus c అవుతుంది. సో ఇక్కడ if equal to integral of 1 e power integral 1 plus y square dy that equal to e power tan inverse of y అవుతుంది. So general solution is x into e power tan inverse of y equal to q tan inverse of y by 1 plus y square into if e power tan inverse of y plus c అవుతుంది. So by simplifying this we get the answer is x e power tan inverse of y equal to e power tan inverse of y minus 1 plus c the solution. Next problem, integral 0 to pi by 2 x by sin x plus cos x dx equal to. ఈ ప్రాబ్లం ఇంటిగ్రల్ 0 to pi by 2 x by sin x plus cos x dx అడిగాడు. We know that integral 0 to a f of x dx equal to integral 0 to a f of a minus x dx. ఈ ప్రాపర్టీ చేసుకుంటే
I equal to integral 0 to pi by 2 x by sin x plus cos x dx equal to integral 0 to pi by 2 minus x by sin pi by 2 minus x plus cos pi by 2 minus x dx, that equal to 0 to pi by 2 minus x by sin pi by 2 minus x cos x plus cos pi by 2 minus x sin x will get. So I plus I 2i equal to integral 0 to pi by 2 x by sin x plus cos x plus pi by 2 minus x by sin x plus cos x. So equal to pi by 2 integral 0 to pi by 2 1 by sin x plus cos x. So you know that sin x plus cos x equal to multiply and divide with root 2 1 by root 2 sin x plus 1 by root 2 cos x. This you can write as sin of x plus pi by 4. Therefore 2i equal to pi by 2 into 0 to pi by 2 1 by root 2 sin of x plus pi by 4 dx. So that equal to pi by 2 root 2 integral 0 to pi by 2 cosecant of x plus pi by 4 dx. That equal to pi by 2 root 2 minus log of cosecant x plus pi by 4 plus cot of x plus pi by 4 limits 0 to pi by 2. So that equal to pi by 2 root 2 into minus log of cosecant 3 pi by 4. Cosecant 3 pi by 4 plus cot 3 pi by 4 minus cosecant pi by 4 minus cot pi by 4. By substituting this, minus log root 2 minus 1 plus log of root 2 plus 1 will get. That equal to 2i equal to pi by 2 root 2 log of root 2 plus 1 by root 2 minus 1. By rationalizing this, pi by 2 root 2 into log of root 2 plus 1 whole square by 2 minus 1. So 2 minus 1 means 1. That equal to implies I equal to 2 pi by 2 root 2 into this 1 by 2 to cancel log of root 2 plus 1. So therefore answer pi by 2 root 2 log of root 2 plus 1. Next problem. Equation of a circle which touches x square plus y square minus 4x plus 6y minus 12 equal 0 at minus 1 comma 1 internally with radius 2 is. ఈ ప్రాబ్లంలో మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ టచెస్ ద సర్కిల్ x square plus y square minus 4x plus 6y minus 12 equal 0 at minus 1 comma 1 with radius r equal to 1 centimeters and 2 units ichaadu. So center of this circle equal to minus g comma minus f equal to 2 comma minus 3 వస్తుంది.
So radius of the circle equal to root of g square plus f square minus c. And 4 plus 9 minus half minus 12 equal to 25 and 5 centimeters. So therefore the point P minus 1 comma 1 divides the two centers at minus 1 comma 1 in the ratio of 2:5 అవుతుంది. Therefore minus 1 comma 1 equal to one point is 2, another point C2 x comma y అనుకుంటే so 2 into 2 plus 5x by 2 plus 5, 2 into minus 3 plus 5 by 2 plus 5. So by equating x coordinates, minus 7 equal to 4 plus 5x, 7 equal to y coordinates, 7 equal to minus 6 plus 5. So x equal to minus 7 minus 4, x equal to minus 11 by 5, y equal to 13 by 5. So center of the circle minus 11 by 5 comma 13 by 5 and radius r2 equal to 2 centimeters. So equation of circle equal to x minus equation of circle with center minus 11 by 5, 13 by 5, r2 equal to radius equal to 2 centimeters, x minus x1 whole square plus y minus y1 whole square equal to r square. So x minus of minus x plus 11 by 5 whole square plus y minus 13 by 5 whole square equal to 2 square. So x square plus 121 by 25 plus 22x by 5 plus y square plus 169 by 25 minus 26y by 5 equal to 4. By multiplying entire with 25, 25x square plus 121 plus 5 into 5 I cancel, 110x plus 25y square plus 169 minus 5 into 26, 130y equal to 25 into 4, 100. So 25x square plus 25y square plus 110x minus 130y, 121, 169 equal to 290 minus 100. I get plus 190 equal 0. By dividing with 5 I get 5x square plus 25, 5 can't take comma, 5y square plus 5 2's 10, 5 2's 22x minus 5 2's 5 6, 26y plus 5 3's 5 8's plus 38 equal 0. So required equation